నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చైతన్య కళాభారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి పాజిటివ్ బాలికలకు ఎడ్యుకేషనల్ మెటీరియల్ మరియు న్యూట్రిషన్ మెటీరియల్ పంపిణీ. టీచర్స్ డే సందర్భంగా ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిర్వహణ. రాష్ట్రంలో యూరియా కొరతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే కొరత తీర్చాలని ఏపీ రైతు సంఘం డిమాండ్. బలవంతపు ఉమ్మీద్ పోర్టల్ అమలు చేయొద్దని ప్రభుత్వాన్ని అభ్యర్థించిన నంద్యాల ముస్లిం జేఏసీ నేతలు. నంద్యాల జిల్లా ప్రధానోపాధ్యాయ సంఘం ఎన్నిక. నేడు నంద్యాలలో జన విజ్ఞాన వేదిక 18వ జిల్లా మహాసభలు విజయవంతం. పట్టణంలో నెరవాటి పాలిక్లినిక్ మరియు నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో ఉచిత వైద్య శిబిరం. విద్యార్థులకు శ్రీమద్ భాగవతంపై అవగాహన పరీక్ష. నంద్యాల పట్టణంలో ఆదివారం చైతన్య కళాభారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 27 మంది హెచ్ఐవి పాజిటివ్ బాలికలకు ఎడ్యుకేషనల్ మెటీరియల్ మరియు న్యూట్రిషన్ మెటీరియల్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకుడు విజయ్ భాస్కర్ మరియు సుధారాణి తదితరులు పాల్గొని పంపిణీ చేయడం జరిగింది. 2021వ సంవత్సరం నుండి నంద్యాల, కర్నూలు మరియు ఆదోని ప్రాంతాలలో హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వారి కొరకు పనిచేస్తూ వారికి అవసరమైన ఎడ్యుకేషనల్ మెటీరియల్ మరియు న్యూట్రిషన్ ఫుడ్ ను అందజేయడం జరుగుతుందని వారు తెలిపారు. అందరికీ చైతన్య కళాభారతి తరఫున నమస్కారం తెలుపుతున్నాను. నా పేరు విజయ్ భాస్కర్. నేను ఎక్కువగా ఆడపిల్లల కొరకు ఎడ్యుకేషన్ అలాగే న్యూట్రిషన్ ఈ హైజీన్ కొరకు పిల్లల కోసం నేను సహకారం అందిస్తూ జరుగుతుంది. ఆ సహకారం కూడా మా సౌత్ ఇండియన్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్ యూకే వాళ్ళు సహకారం లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది, మళ్ళీ ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ అనంతపురము అలాగే కర్నూలు చేశాను. మళ్ళీ ఇప్పుడు 3 డివిజన్లలో ఆదోని, కర్నూలు, నంద్యాల 27 మందికి, ఆదోని 19 మందికి, 14 మంది కర్నూలు 14 మందికి ఈ ఎడ్యుకేషన్ మెటీరియల్ అలాగే స్టడీ మెటీరియల్ వాళ్ళకు హైజీన్ ప్యాడ్స్ అందించడం జరుగుతున్నది. కాబట్టి మా పిల్లలందరూ ఇవన్నీ సద్వినియోగం చేసుకొని బాగా చదివి పైకి రావాలని కోరుతున్నాను. నేను లాస్ట్ అంటే ఇప్పుడు నేస్తం డిపార్ట్మెంట్తో నేను దాదాపుగా 5 ఏళ్ళ నుంచి వాళ్ళ సహకారం తీసుకొని ఈ జిల్లాలో దాదాపుగా అందరికీ ఈ పాజిటివ్ ఉండే పిల్లలకి అందరికీ ఎడ్యుకేషన్ తరఫున న్యూట్రిషన్ తరఫున అందరికీ సహకారం అందించాను. మేము ఈరోజు ఈ నంద్యాల పట్టణంలో ఎయిడ్స్ పిల్లలకి సైకిల్స్ అలాగే నోట్బుక్స్ అవన్నీ సౌత్ ఇండియా చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ట్రస్ట్ వాళ్ళు యూకే వాళ్ళ తరఫున ఇక్కడ వీళ్ళకందరికీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. అలాగే ఇక్కడే కాదు, మేము ఆదోనిలోను కర్నూలులోను ఇట్లాగే పుస్తకాలు, సైకిల్స్ అవన్నీ పిల్లలకు పంచిపెట్టాము. ఈ కార్యక్రమం ఇలాగే రాను ఇంకా డెవలప్ అయ్యి ఇంకా చాలా మందికి ఉపయోగపడాలనేసి ఆ ట్రస్ట్ వాళ్ళను మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. నమస్కారం అండి. నా పేరు సుధారాణి. డిస్ట్రిక్ట్ లెవెల్ పాజిటివ్ నెట్వర్క్ నేస్తం ఫర్ రాయలసీమ రీజన్ పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి ఎయిడ్స్ వెల్ఫేర్ సొసైటీ. ఇది కర్నూలు అండ్ నంద్యాల జిల్లాలో ఎవరైతే హెచ్ఐవితో జీవిస్తున్నారో అలాంటి పిల్లల కోసము, అలాంటి వ్యక్తుల కోసము పనిచేయడం జరుగుతుంది జిల్లా స్థాయిలో. దానిలో భాగంగా మాకు చైతన్య కళాభారతి స్వచ్ఛంద సంస్థ ఏదైతే ఉందో వారి సహకారంతో ఇప్పటి వరకు 2021 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా నంద్యాల, కర్నూలు, ఆదోని డివిజన్లో ప్రతి సంవత్సరము వాళ్ళకి హెచ్ఐవి బారిన పడిన ఎఫెక్టెడ్ చిల్డ్రన్స్కి ఆడపిల్లలకు ముఖ్యంగా ప్రయారిటీ ఇస్తూ ఆ పిల్లలందరికీ ఎడ్యుకేషన్ మెటీరియల్, న్యూట్రిషన్ సపోర్టు, దాంతోపాటు హైజీన్ కిట్స్ అనేవి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు విజయ్ భాస్కర్ సారు వారి బృందం వారు. దాంతోపాటు సౌత్ ఇండియా చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ వారు ఈ సంవత్సరము 60 మంది చిన్నారులకి ఈ ఎడ్యుకేషన్ మెటీరియల్ ఎవరైతే దీర్ఘకాలికమైన వ్యాధితో బాధపడుతున్నారో ఆ పిల్లలందరికీ ఈ సహకారం అందిస్తున్నందుకు వారికి మా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దానిలో భాగంగా ఈ రోజు నంద్యాల పట్టణంలో
27 మంది చిన్నారులకి ఈ ఎడ్యుకేషన్ మెటీరియల్ అనేది పంపిణీ చేస్తున్నారు. దానికి చైతన్య కళాభారతి స్వచ్ఛంద సంస్థ వారికి మరియు మాకు మీడియాకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చైతన్య కళాభారతి సంస్థ కింద మనము నాకు ఇందాకే చెప్తూ వచ్చారు, చాలా ఎయిడ్స్తో బాధపడుతున్న పిల్లలకి అందరికీ కూడా న్యూట్రిషనల్ సపోర్టు, మెయిన్గా ఎడ్యుకేషన్ పర్పస్గా సపోర్ట్ కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ చాలా సంవత్సరాల నుంచి ఒక 5 నుంచి 9 సంవత్సరాల నుంచి ఇలా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అనంతపూరు, కర్నూలు జిల్లాలో చేస్తూ వచ్చారు అని చెప్తున్నారు మన విజయభాస్కర్ గారు, మరి మన అడ్వకేట్ గారు వరలక్ష్మి మేడం గారు. ఇలాగే ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా సపోర్ట్ చేస్తున్నారు అంటే చాలా, నేను ఈ కార్యక్రమానికి భాగస్వామ్యం అనేది నాకు ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. టీచర్స్ డే సందర్భంగా ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు స్పోర్ట్స్ మరియు గేమ్స్ నిర్వహించడం జరిగింది. దాదాపు 30 పాఠశాలల నుండి 300 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు మానసిక ఒత్తిడిని తగ్గించుటకు ప్రతి సంవత్సరం వివిధ రకాల గేమ్స్ మరియు స్పోర్ట్స్ను నంద్యాల టౌన్ అపుస్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. సెప్టెంబర్ 4వ తేదీన గెలుపొందిన ఉపాధ్యాయులకు బహుమతులు అందజేయడం జరుగుతుందని, అలాగే ప్రతి స్కూల్ నుండి ఒక బెస్ట్ టీచర్ అవార్డును ప్రదానం చేయబడుతుందని కన్వీనర్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కన్వీనర్లు సుబ్బయ్య, క్రిస్టియానా, దశరథ రామిరెడ్డి మరియు కరెస్పాండెంట్ భాస్కర్, జిల్లా సెక్రటరీ బాలమద్దిలేటి, ప్రెసిడెంట్ సురేష్ బాబు, సెక్రటరీ రమణగౌడ్, ట్రెజరర్ వాసవి దస్తగిరి, రోటరీ సుధీర్, రోహిత్, భూపాల్ రెడ్డి, వెంకటరాముడు, రాజేష్, మల్లికార్జున, ఇర్ఫాన్, అస్వక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా 24/8/2025 తేదీన ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులందరికీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను దాదాపు 30 పాఠశాలల ఉపాధ్యాయులు పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. 200 మంది ఉపాధ్యాయులు ఇందులో పాల్గొన్నారు. వారికి పికప్ ద బాటిల్, బాస్కెట్బాల్ రకాల క్రీడలను ఈరోజు పార్టిసిపేట్ అయిన జరుగుతుంది. దాదాపుగా కరెస్పాండెంట్లు అందరూ తమ పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను పంపడం జరిగింది. వారికి అందరికీ మా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారందరూ మధ్యాహ్నం ఇక్కడ భోజనం చేసుకొని మళ్ళీ జెంట్స్ ఉపాధ్యాయులకు 2 గంటల నుంచి 4 గంటల వరకు మిగతా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఉపాధ్యాయుల అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. టీచర్స్ డే సందర్భంగా ఈరోజు పలు రకాల ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క ఉపాధ్యాయులందరికీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాము. నెరవాటి స్కూల్ నందు కండక్ట్ చేస్తున్నాము. దాదాపు ఒక 6 గేమ్స్కి 300 మంది ఉపాధ్యాయులు, మధ్యాహ్నం ఉపాధ్యాయులు కూడా ఒక 150 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరము ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరము కండక్ట్ చేస్తున్నాము. అట్లాగే బెస్ట్ టీచర్ కూడా తీసుకుంటున్నాము స్కూల్ నుంచి. సెప్టెంబర్ 5th టీచర్స్ డే సందర్భంగా వీళ్ళందరికీ శాలువా బహుకరణ, ఈరోజు విన్ అయిన వాళ్లకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఘనంగా సత్కరించబడుతుంది సెప్టెంబర్ 5న. సో ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన ఉపాధ్యాయులందరికీ, వీళ్ళందరినీ ఇక్కడికి పంపించిన ప్రతి ఒక్క కరెస్పాండెంట్కి, మేము అడగగానే ఇది హోస్టింగ్ ఇచ్చిన నెరవాటి స్కూల్కి అండ్ ముఖ్యంగా వీరందరికీ భోజన వసతి ఏర్పాటు చేస్తున్న కేశవరెడ్డి విద్యా సంస్థల మీద కేశవరెడ్డి గారికి మా హృదయపూర్వక అభినందనలు. అలాగే పాత్రికేయ మిత్రులకు కూడా మా నమస్కారాలు. ఈ యొక్క స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఉదయం మహిళా ఉపాధ్యాయులకు, మధ్యాహ్నం తర్వాత జెంట్స్ ఉపాధ్యాయులకు ఈ యొక్క గేమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గేమ్స్ మహిళా ఉపాధ్యాయుల పూర్తయిన తర్వాత నెరవాటి మరి రెసిడెన్షియల్ స్కూల్లో కేశవరెడ్డి విద్యా సంస్థల నెరవాటి స్కూల్లో భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. కరెస్పాండెంట్ శ్రీ కేశవరెడ్డి గారు ఈ అపుస్మాకు ఎన్నో సంవత్సరాల నుండి మరి ప్రైవేట్ స్కూళ్లకు తన యొక్క సొంత ఖర్చులతో సహకరిస్తూ వస్తున్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మధ్యాహ్నం తర్వాత ఈ అందరూ కూడా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ అక్కడ వెళ్ళి నెరవాటి క్యాంపస్లో భోజనం చేసి మళ్ళీ జెంట్స్కు మళ్ళీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క గెలుపొందిన ఉపాధ్యాయులకు సెప్టెంబర్ 4వ తారీఖున మరి ఇక్కడ
ఫంక్షన్ చేసి మరి సెప్టెంబర్ 5 కాకుండా సెప్టెంబర్ 4వ తారీఖు మాత్రమే ఏర్పాటు చేయాలని మన వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి అక్కడ ప్రతి స్కూల్ నుండి విచ్చేటువంటి బెస్ట్ టీచర్కు ఒకరిని సెలెక్ట్ చేసింటారు. అటువంటి వాళ్ళకి సన్మానము, గెలుపొందిన ఉపాధ్యాయులకు మరి మెమెంటోస్ బహుమతులు అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సెప్టెంబర్ 5ను పురస్కరించుకొని టీచర్స్ డే సందర్భంగా నంద్యాల ప్రైవేటు పాఠశాల యూనిట్ ఆధ్వర్యంలో ప్రైవేటు స్కూల్ ఉపాధ్యాయులందరికీ కూడా గేమ్స్, పలు రకాల గేమ్స్ నిర్వహిస్తున్నారు. కాబట్టి దాదాపు అన్ని స్కూళ్ళు అందరూ కోఆపరేట్ చేసి టీచర్లను పంపించడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి కరస్పాండెంట్ మిత్రులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. రాధాకృష్ణన్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ, అలాగే ప్రతి సంవత్సరం అపుస్మా తరఫున టీచర్స్కి ఒక రిక్రియేషన్ కొరకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా ప్రతి సంవత్సరం అపుస్మా చాలా చక్కగా నిర్వహిస్తున్నందుకు దాన్ని అభినందిస్తూ పార్టిసిపెంట్స్ అందరినీ కూడా మరి ఈ గెలుపు ఓటములు దైవాధీనం కాబట్టి స్పోర్టివ్గా తీసుకోవాలని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో యూరియా కొరతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే యూరియా ఎక్కడెక్కడ అవసరమో అక్కడ అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నంద్యాలలోని ఎన్జిఓ కాలనీలోని నరసింహయ్య భవన్లో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమేష్ కుమార్, రాజశేఖర్లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీని తగ్గించాలనే ఉద్దేశంతో యూరియా సరఫరాను తగ్గించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి 1500 గ్రాంట్ వస్తాదనే ఆశతో రాష్ట్రంలో యూరియా వినియోగాన్ని తగ్గిస్తామని కేంద్రంకు హామీ ఇచ్చారని, అందుకే రాష్ట్రంలో అవసరమైన ఇండెంట్ పెట్టకుండా ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిధుల కోసం రైతులను ఇబ్బంది పెట్టడం సరైంది కాదన్నారు. వచ్చిన అరకొర యూరియాను కూడా రైతు సేవా కేంద్రాల ద్వారా, సొసైటీ ద్వారా కాకుండా అధికార పార్టీ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోతుందని ఆరోపించారు. పంటలకు అవసరమైన రసాయనిక ఎరువులు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎక్కడైతే రైతులకు యూరియా అవసరం ఉందో అక్కడ రైతు సేవా కేంద్రాల ద్వారా గాని, సొసైటీల ద్వారా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రుడు, జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బరాయుడు, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో యూరియా కొరత చాలా తీవ్రంగా ఉంది. రైతాంగం చాలా చోట్ల ఆందోళన చేస్తున్నారు, రోడ్లు దిగ్బంధనం చేస్తున్నారు. అయితే యూరియా కొరతను అవకాశం తీసుకుని ఉండే కొద్ది యూరియాను కూడా అధికార పార్టీ నాయకులు మళ్లిస్తూ ఉన్నారు. ఇటీవల నంద్యాలలో అట్లాంటి ఘటన జరిగింది. మార్కెట్ ఆఫీస్ నుంచి బయలుదేరిన యూరియా లారీ మండల కేంద్రానికి చేరకుండా ఎక్కడో దారి మళ్ళీ ఇంకో చోట దించేశారు. ఇదేం చూద్దాం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రకంగా ఇదొక్క చోట కాదు, చాలా చోట్ల ఈ రకంగా యూరియా దొంగతనాన్ని అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నారు. మీకు అధికారం ఇచ్చింది రైతుల మేలు కోసం, మీ యొక్క స్వార్థం కోసం అని చెప్పేసి రైతు సంఘంగా ప్రశ్నిస్తున్నాం. అట్లే ఈ సంవత్సరం 2024 ఖరీఫ్లో పడినటువంటి మామిడి కానీ, పొగాకు కానీ, పత్తి కానీ, మిర్చి కానీ అన్ని పంటలు ధరల పత్రం మీద రైతులు ఇబ్బందుల్లో ఉంటే రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం మేము ముందుకు వస్తాం, సాయం చేస్తాం అన్నారు. బాపట్ల జిల్లాలో, పల్నాడు జిల్లాలో ఒకటి రెండు చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. కానీ నంద్యాల జిల్లాలో ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభించాలి. మేము అడుగుతున్నాం ఈ మంత్రి గారు ఫరూక్ గారిని, బీసీ జనార్దన్ రెడ్డి గారు, మీకే రైతుల బాధలు పట్టవా అని చెప్పేసి అడుగుతున్నాం. ఇంకా ఇప్పటికీ పొగాకు రైతుల దగ్గర ఉంది, ఎందుకని కొనుగోలు చేయరు అంటే రైతుల ఓట్లు మాత్రం మీకు కావాలా, రైతుల బాధలు పట్టవా అని చెప్పేసి అడుగుతున్నాం. అట్లే సోలార్ కంపెనీకి ఈ ప్రభుత్వం 1000 ఎకరాల భూములు అడ్డగోలుగా ఇస్తూ ఉంది. అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, కర్నూలు, నంద్యాల, కడప, మొత్తం రాయలసీమలో అన్ని జిల్లాల్లో సోలార్ కంపెనీకి భూములు కట్టబెడుతుంది. ఈ రకమైన విధానం మానుకోండి. మన నంద్యాల జిల్లా పాణ్యం మండలం పున్నాపురంలో గ్రీన్కో కంపెనీకి 8000 ఎకరాల భూములు ఇస్తూ ఉంది. ఆ గ్రామంలో పుట్టిపోయిన రైతులు ఏం కావాలి, వ్యవసాయ కూలీలు ఏం కావాలి, పేదలు ఏం కావాలి, వాళ్ళ బాధలు పట్టవని చెప్పేసి అడుగుతున్నాం. కూటమి ప్రభుత్వం అట్లాగే కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మేము రైతుల పక్షపాతి, మా ప్రభుత్వం రైతుల కోసమే ఉంది, మేము రైతు బిడ్డలు అని చెప్పి గుండెలు బాదుకుంటున్నారు.
పంటల బీమాకు సంబంధించి గతంలో ప్రభుత్వాలే రైతులు కట్టేటువంటి ప్రీమియం కట్టేటువంటి పరిస్థితి. కానీ ఈ సంవత్సరం రైతులు చెల్లించాలా ప్రీమియం అనేటువంటిది పెట్టి ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్తాం. అంటే ఒక ఎకరాకు 2,000 నుంచి 3,000 వరకు పత్తి కానీ, మిర్చి కానీ, మొక్కజొన్న కానీ ఇతర పంటలకు రైతు చెల్లించాలంటే కొన్ని వేల రూపాయలు రైతు కట్టాల్సినటువంటి పరిస్థితి. అది సాధ్యమయ్యేటువంటిది కాదు. ఇప్పటికే గత సంవత్సరం గిట్టుబాటు ధర లేక ప్రకృతితో పోరాడి ఆ రైతులు అనేక విధాలుగా నష్టపోయారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రెండోది రైతు బంధు పథకం ప్రకటించారు. చాలా అట్టాసంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఎన్నికల ముందేమో 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించిన ముఖ్యమంత్రి గారు ఈరోజు చూస్తే కేంద్రాన్ని కలుపుకొని ఇస్తామని చెప్పడం ఒక వైపు, దాదాపు 6 లక్షల కుటుంబాలకు మేలు చేస్తున్నామని ప్రకటించారు. ఈరోజు గ్రామాల్లోకి రండి, గ్రామాల్లో మీ నాయకులు మీ ప్రతినిధులు ఉన్నారు కదా, ప్రతి మండలంలో ఏ మండలంలో పట్టుకున్నా 300-400 మంది రైతులకు ఈ రైతు బంధు పథకం వర్తింప చేయలేదు. కారణం అనేక కారణాలు చెప్తున్నారు. బ్యాంక్ లింకేజ్ కాలేదనో, లేకపోతే ఆన్లైన్ కాలేదనో, ఏదో వివిధ రకాల కారణాలు. కానీ అధికారులు ఏం చేస్తున్నారు, అగ్రికల్చర్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ సరిచూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళకే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అందువల్ల రైతులు ఈరోజు పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఒకవైపు ఇస్తున్నట్టే ఉండాలా, బడ్జెట్ తగ్గించుకోవడానికి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది అనేటువంటిది. అట్లాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో ప్రధానంగా మన జిల్లాలో చూస్తే 1 ఎకరాకు కూడా నీళ్లు పారనటువంటి మండలం ఏదైనా అంటే బేతంచెర్ల మండలం. గూడ్పల్లి చెరువును రిజర్వాయర్గా మార్చి అందరి నివారించి నీళ్లు ఇవ్వండి. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి 15 గ్రామాలకు దీనివల్ల నీటి వల్ల ఉపయోగపడతాయి, సాగునీరు, తాగునీరు అనేటువంటి డిమాండ్ చేస్తున్నాం. అందువల్ల వీటిపైన ఈ ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలా, కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. బలవంతపు ఉమ్మీద్ పోర్టల్ అమలు చేయవద్దని ప్రభుత్వాన్ని నంద్యాల ముస్లిం జేఏసీ నేతలు, నంద్యాల ముస్లిం జేఏసీ కన్వీనర్ మౌలానా అబ్దుల్లా, గౌరవ అధ్యక్షులు అబ్దుల్ సమ్మద్ అబులైస్లు అభ్యర్థించారు. వీరి ఆధ్వర్యంలో స్థానిక క్రాంతిరేఖ గ్రంథాలయంలో నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కో కన్వీనర్ మస్తాన్, ట్రెజరర్ బాషా, ఎస్డిపిఐ ఏజాజ్ హుసేన్, మసీద్ ఖాన్, ఏఎంఐఎం అయూబ్, సమీర్, వెల్ఫేర్ పార్టీ మన్సూర్ బాషా, మౌలానా హుసేన్, ఎంహెచ్పిఎస్ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. ముస్లిం జేఏసీ నేతలు మాట్లాడుతూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారతదేశంలో అన్ని ముస్లిం ప్రజా సంఘాలను కలుపుకొని సుప్రీంకోర్టులో ఈ చట్టాన్ని సవాలు చేసిందని, వాద్యం ఇంకా సుప్రీంకోర్టులో నడుస్తూ ఉండగానే ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల వివరాలను ఆన్లైన్ చేయడం అనడాన్ని ముస్లిం పర్సనల్ లా బోర్డు ఖండిస్తున్నదని, ఇది వక్ఫ్ ఆస్తుల రక్షణకు విఘాతమని అభిప్రాయపడుతూ వక్ఫ్ ఆస్తుల రక్షకులైన మూతవల్లీలను దీనికి సహకరించవద్దని ఆదేశిస్తున్నదని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వకముందు తాము ముస్లింలకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చి ముస్లింలకు ఏమాత్రం నమ్మకం లేని, ఇష్టం లేని సవరణ చట్టానికి మద్దతు ఇవ్వడమే కాక నేడు ఇతర రాష్ట్రాల కంటే ముందు మన రాష్ట్రంలో ఉమిద్ పోర్టల్ను వక్ఫ్ బోర్డు వారిచే శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని వారు ఖండించారు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని సంతోషపరచడానికి ముస్లింల వక్ఫ్ ఆస్తులను పణంగా పెట్టి కూటమి ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతున్నదని అభిప్రాయపడ్డారు. तमाम मुसलमानों से गुजारिश है कि ये जो मुस्लिम पर्सनल लॉ बोर्ड के तहत में वक्फ बोर्ड का मामला जो सुप्रीम कोर्ट में चल रहा है, जब तक ये सुप्रीम कोर्ट में क्लियर नहीं होता उस वक्त से पहले वक्फ बोर्ड का कोई भी मामला मुसलमान या पोर्टल के उम्मीद पोर्टल के ताल्लुक से हो या कोई और भी ताल्लुक से हो, चाहे वो कब्रिस्तान का मामला हो, मस्जिद का हो या दरगाह का हो, किसी और वक्फ की प्रॉपर्टी का मामला हो, उस वक्त तक हम इंशाल्लाह कदम आगे नहीं उठाएंगे जब तक कि मुस्लिम पर्सनल लॉ बोर्ड हमें कोई हतमा फैसला ना सुना दे या कोई कदम आगे उठाने के लिए ना कहे. కేంద్ర ప్రభుత్వము వక్ఫ్ బోర్డు చట్టాన్ని బలవంతంగా అమలు పరచడానికి పూనుకోవడం మనకందరికీ తెలుసు. అయితే అది ఏ ముస్లిం సమాజం కూడా హృదయపూర్వకంగా ఆస్వాదించడం లేదు, దాన్ని స్వాగతించడం లేదు. ప్రభుత్వం తన పంతాన తన పోతుంది. ఈ నేపథ్యంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో అనేక సంస్థలు సుప్రీంకోర్టు తలుపులు తట్టడము, సుప్రీంకోర్టులో మొరపెట్టడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా సానుకూలంగా స్పందించి చాలా విషయాల్లో ముస్లిం సమాజానికి విరుద్ధంగా ఉన్నాయని ప్రభుత్వానికి హెచ్చరించింది కూడా. అయినా ప్రభుత్వం చట్టాన్ని ఉమ్మీద్ పేరుతో అమలు పరచడానికి దౌడు తీస్తుంది.
కానీ ఇప్పటికే చాలా ప్రభుత్వాలు, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క వక్ఫ్ బోర్డు చట్టం అమలు పరచామని డంగబద్ధంగా చెప్పిస్తున్నారు. ఇంకా చాలా మంది ఈ అమలుకు నోచుకోలేదు. అయితే మన ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళ యొక్క మన్నన పొందడానికి చాలా విపరీతంగా తొందర చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల నిన్న వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఒక సంఘం నిన్న వచ్చి అందరికీ యొక్క వక్ఫ్ బోర్డు చట్టం గురించి అవగాహన పేరుతో అందరినీ తమ యొక్క ఆస్తులను ప్రకటించవలసిందిగా డిమాండ్ చేసినట్టుంది. కానీ మేము నంద్యాలకే కాదు, మొత్తం ముస్లిం సమాజానికి కోరేది ఏమంటే, ఈ వక్ఫ్ బోర్డు చట్టం మనకు ధార్మికంగా చాలా పవిత్రమైన చట్టము. ఈ యొక్క చట్టంలో ప్రభుత్వ జోక్యాన్ని సహించమని ముందు నుంచి చెప్తున్నాము, దాని మీద కట్టుబడి ఉంటాము. ఈ చట్టం అమలు కావడానికి ఎవరు తొందరపడి కేంద్ర ప్రభుత్వం చేసే ఈ చట్టానికి ముస్లిం పర్సనల్ లా బోర్డు సూచనల మేరకే మనం అందరం నడవాలా. ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏమంటుందంటే, సుప్రీంకోర్టు నుంచి పూర్తిగా ఇప్పటికే చాలా అనుకూలమైన సూచనలు వచ్చాయి. ఇంకా కూలంకషంగా పరిశీలించి సుప్రీంకోర్టు తప్పనిసరిగా మంచి తీర్పు ఇస్తుందని ఆశతో ఉన్నాము. ఆ తీర్పు వచ్చేంత వరకు ప్రభుత్వాలు కూడా ఒత్తిడి చేయకూడదు ముస్లిం సమాజానికి. అలాగే ముస్లింలు కూడా ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ఎలాంటివి సబ్మిట్ చేయవద్దని చెప్పినారు. కానీ కొన్ని చోట్ల ప్రభుత్వాలు స్టేట్ ప్రభుత్వాలు ముస్లింలను ఒత్తిడి చేస్తున్నాయి. మేము కోరేది ఏమంటే, ఇలాంటి ఒత్తిడులు అంగీకరించబడు. మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఇన్ని రోజులు ఓపిక పట్టిన ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పు వరకు వెయిట్ చేయండి. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మేము దాని గురించి బహిరంగ చేస్తాము. ఇప్పుడైతే ముస్లిం సమాజం అంతా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏమైతే సూచన ఇచ్చిందో దాని మీద గైడ్ లైన్స్ మీదనే మనం నడుస్తున్నాము. ఎలాంటి మన ఆస్తులు ప్రకటించుకోవడము అవన్నీ చేయకూడదని కోరుతూ నిన్న జరిగిన ఒక సభను కూడా మేము నంద్యాల ముస్లిం జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వక్ఫ్ బోర్డు నల్ల చట్టాన్ని బీజేపీ గవర్నమెంట్ ముస్లింలపై రుద్దాలని చూస్తుంది. ముస్లింలకు వ్యతిరేకమైన చట్టానికి స్థానిక టీడీపీ గవర్నమెంట్ కూడా మద్దతు పలకడం చాలా బాధాకరం. వాళ్ళ ఎంపీలు కూడా ఆ రోజు ఈ చట్టానికి సపోర్ట్గా ఓటేశారు. దాన్ని ముస్లిం సమాజం మొత్తం ఖండించింది. కానీ ఇదే వక్ఫ్ బోర్డు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. దీని గురించి ఈ కేసు జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఉమీద్ పోర్టల్లో మీ యొక్క ఆస్తులు మరియు వక్ఫ్ బోర్డు ఆస్తులు దీనిలో అటాచ్మెంట్ చేసుకోండి, దీనిలో ఎంట్రీ చేసుకోండి అని చెప్పడం చాలా బాధాకరం. నిన్న జరిగిన టీడీపీ ఆధ్వర్యంలో నిన్న వక్ఫ్ బోర్డు ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన ఈ మీటింగ్ ని నంద్యాల ముస్లిం జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాల మేరకు ఇంతవరకు నంద్యాల ముస్లిం జేఏసీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా ఈ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఏదైతే ఉమీద్ పోర్టల్ ముందుకు తెచ్చి ఆ శిక్షణ కార్యక్రమాలను చెప్పేసి అన్ని మసీదుల అన్ని వక్ఫ్ ఆస్తులను అందులో అప్లోడ్ చేయమని అంటున్నారో, దీనివల్ల ఎందుకు వద్దంటుంది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అంటే, ఒకటి వచ్చేసి వక్ఫ్ బోర్డు స్వతంత్రతకు ఈ ప్రక్రియ భంగం కలిగిస్తూ ఉంది. ఇంతవరకు ఈ ఆస్తులన్నీ వక్ఫ్ బోర్డు వ్యవహారంగా స్టేట్ వక్ఫ్ బోర్డు చూస్తూ ఉంది. ఇక ముందు ఇదేమవుతుందంటే, ఎప్పుడైతే మనం అప్లోడ్ చేస్తామో అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతాయి. వక్ఫ్ బోర్డు నిర్వీర్యం అవుతుంది. ఇప్పుడు ఎవరైతే ఆడ CEO గారు వచ్చి చెప్పారో వాళ్ళంతా ప్రభుత్వ అధికారులు. ప్రభుత్వం ఏం చేయమంటే అది వాళ్ళు చేసే పని వాళ్ళకు ఉంటుంది, అంతవరకే మనం అర్థం చేసుకునేది. ఇక్కడ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు చెప్పేది ఏమంటే, ఇది వక్ఫ్ బోర్డుకు నిర్వీర్యం చేయడం. రెండవది, వక్ఫ్ భూములను ప్రభుత్వము తన స్వాధీనంలోకి చేసుకుంటుందనే భయాలు ముస్లిం సమాజానికి ఉన్నాయి. వాటిని ఆ సందేహాలను నివృత్తి చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము ఈ విధమైన దుద్దుడుకు చర్య తీసుకోవడాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాము.
నంద్యాల జిల్లా ప్రధానోపాధ్యాయ సంఘం ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా శ్రీనివాస యాదవ్ పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. 2025-27 2 సంవత్సరముల పాటు నంద్యాల జిల్లా ప్రధానోపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శిగా సుబ్రహ్మణ్యం, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ పాణ్యం, అధ్యక్షులుగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రధానోపాధ్యాయుడు, ట్రెజరర్గా గోవిందరాజులు ప్రధానోపాధ్యాయుడు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. మరియు నంద్యాల డివిజన్, డోన్ డివిజన్, ఆత్మకూరు డివిజన్ ప్రెసిడెంట్ సెక్రటరీలను 3 రాష్ట్ర కౌన్సిలర్లను ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల మరియు డోన్ ఉప విద్యాశాఖ అధికారులు శంకర్ ప్రసాద్, వెంకటరామిరెడ్డి, ఎంఈఓ రామసుబ్బయ్య, గతంలో అధ్యక్ష కార్యదర్శి ట్రెజరర్ సురేంద్రనాథ్, నరసింహులు, శివరాం ప్రసాద్ మరియు నంద్యాల జిల్లా వ్యాప్తంగా 60 మంది ప్రధానోపాధ్యాయులు పాల్గొనడం జరిగినది. ప్రధానోపాధ్యాయులు పాఠశాలలలో ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా, రాష్ట్ర విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అందరూ ప్రధానోపాధ్యాయుల సహాయ సహకారాలతో నంద్యాల జిల్లా ప్రధాన ఉపాధ్యాయ సంఘాన్ని బలోపేతం చేస్తామని నూతనంగా ఎన్నిక కాబడిన అధ్యక్ష కార్యదర్శులు కిరణ్ కుమార్ రెడ్డి, సుబ్రహ్మణ్యం ప్రధానోపాధ్యాయులకు హామీ ఇవ్వడం జరిగింది. సంఘం నంద్యాల జిల్లా ఎన్నిక సందర్భంగా ఈరోజు బాలికల ఉన్నత పాఠశాలలో నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖాధికారులు అందరూ ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నంద్యాల మరియు డోన్ డివిజన్ల ఉప విద్యాశాఖాధికారులు మరియు అనేక మంది ప్రధానోపాధ్యాయులు హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో, ఈ జిల్లా కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర కమిటీకి మరి స్టేట్ కౌన్సిలర్గా 3 ఎన్నుకోవడం జరిగింది. వారితో పాటు జిల్లా అధ్యక్షులుగా శ్రీ పిఆర్ కిరణ్ కుమార్ రెడ్డి మరియు ప్రధాన కార్యదర్శిగా శ్రీ ఎన్ సుబ్రహ్మణ్యం గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఆర్థిక కార్యదర్శిగా శ్రీ గోవిందరాజర్ గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది. అలాగే జిల్లా కౌన్సిలర్, స్టేట్ కౌన్సిలర్గా మరి సిటీ అబ్రహాం, మహబూబ్ బాషా, శ్రీ శివనాగేంద్రుడు గారిను ఎన్నుకోవడం జరిగింది. మరి వీరంతా రేపు 31వ రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి రాష్ట్ర కమిటీ ఎన్నికలో మరి విజయవాడలో జరిగే ఎన్నికల్లో పాల్గొని అక్కడ రాష్ట్ర కమిటీని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ప్రధానోపాధ్యాయ సంఘం పాఠశాల విద్యలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. పాఠశాల యొక్క అభివృద్ధికి ప్రధానోపాధ్యాయ సంఘం ముఖ్య భూమిక పోషిస్తూ మరి జిల్లా విద్యాశాఖతో సమన్వయం చేసుకుంటూ జిల్లా అభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి కృషి చేసేటువంటి సంఘం. నా పేరు పిఆర్ కిరణ్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కైపనందు ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఈరోజు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం నంద్యాల జిల్లా శాఖకు నన్ను ఏకగ్రీవంగా అధ్యక్షునికి అనుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఎప్పుడు కార్యకర్తగానే పనిచేస్తున్నా. కేవలం ఉన్నతాధికారులైనటువంటి మా 2 డిప్యూటీఓల ప్రోత్సాహము మరియు పాత కార్యవర్గ సభ్యుల ప్రోత్సాహం మేరకే నేను ఈరోజు అధ్యక్ష పదవి తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ప్రధానోపాధ్యాయుల సమస్యలన్నింటినీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నన్ను ఎన్నుకున్నందుకు ఖచ్చితంగా మీరు నా వెనుకంబడి ఉంటారని, ఉన్నతాధికారులు ప్రోత్సాహం ఉంటుందని నమ్ముతూ ఈ పదవిని తీసుకున్నాను. అందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సర్వసభ్య సమావేశంలో అధ్యక్షులను మరియు కార్యదర్శిని మరియు కోశాధికారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ రాష్ట్ర పరిశీలకులుగా కర్నూలు నుండి శ్రీనివాస యాదవ్ గారు, అదేవిధంగా మాకు నంద్యాల మరియు డోన్ ఉప విద్యాధికారులైన శంకర్ ప్రసాద్ సారు, వెంకటరామిరెడ్డి సార్ యొక్క ఆధ్వర్యంలో మరియు ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్నటువంటి సురేంద్రనాథ్ సార్ ఆధ్వర్యంలో, ట్రెజరీ ఆధ్వర్యంలో, అదేవిధంగా రామసుబ్బయ్య సార్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించారు. నిజంగా చాలా సంతోషం. ఈ యొక్క సమావేశంలో భాగంగా అందరూ ఏకాభిప్రాయంతో ప్రధానోపాధ్యాయ నంద్యాల జిల్లా శాఖను ఎన్నుకునేందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రధానోపాధ్యాయులు ఎదుర్కొనేటువంటి ప్రతి ఒక్క సమస్యను మాకు వీలైనంత వరకు రాష్ట్ర అధికారుల దృష్టికి మరియు జిల్లా అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ప్రధానోపాధ్యాయులు ముఖ్యంగా ఎదుర్కొనేటువంటి సమస్యలను అందరి దృష్టికి తీసుకెళ్లి ఆ యొక్క సమస్యలందరినీ మీ యొక్క సహాయ సహకారాలతో తీసుకెళ్తామని అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నంద్యాల జిల్లాలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘము నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాల గర్ల్స్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా
నా పేరు శంకర్ ప్రసాద్, నందన కుషా పనిచేస్తున్నాను. ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎన్నికల పరిశీలనగా శ్రీ యాదవ్ గారు కోడుమూరు హై స్కూల్ హెచ్ఎం కర్నూలు జిల్లా నుంచి రావడం జరిగింది. ఏదైనా ఈనాటి సమావేశంలో అధ్యక్షుడిగా మరి పి కిరణ్ కుమార్ రెడ్డి కాయిబాలో పనిచేసిన ప్రధానోపాధ్యాయుని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మన పాండ్య మండలంలో పనిచేసిన MO2 మరి సుబ్రహ్మణ్యం గారిని సెక్రటరీకి జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ట్రెజర్గా సిరివెల్ల మండలము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసినటువంటి గోవిందరాజులు గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది. మిగతా కార్యవర్గ సభ్యులందరినీ కూడా ఈరోజు ఈ కొత్త శాఖ ద్వారా మనం ఎన్నుకున్నాము. వీళ్ళు వచ్చేసి 2025-26 నుంచి 27-28 వరకు 2 years వీళ్ళకి పదవీ కాలం ఉంటుంది. ఈ పదవీ కాలంలో వీళ్ళని కోరుకునేది ఏమంటే అందరూ కూడా కలిసికట్టుగా ప్రదర్శనగా పనిచేసి మరి ఉపాధ్యాయుల అభివృద్ధికి మనం పనిచేయాల్సి ఉంటుంది. అందరినీ కలుపుకోబోతారు. వీళ్ళందరూ కూడా మంచి మెంబర్స్ ఎన్నుకున్నందుకు ఈ నంద్యాల కార్యవర్గ సమావేశానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు యు సురేంద్రనాథ్, నేను MEO గోస్పాడు. ప్రస్తుతము నిన్నటి వరకు నేను ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం నంద్యాల జిల్లాకు అధ్యక్షునిగా నా యొక్క బాధ్యతలు అనేటువంటివి నెరవేర్చడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు కొత్తగా ఎన్నుకున్నటువంటి కార్యవర్గ సభ్యులు అందరూ కూడా బాగా పనిచేసి ప్రధానోపాధ్యాయులు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఉన్నతాధికారుల యొక్క దృష్టికి మరియు రాష్ట్ర విద్యాశాఖ దృష్టికి తీసుకొని పోయి ప్రధానోపాధ్యాయులు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా కూలంకషంగా వాటిని అన్నింటినీ పరిష్కారం చేస్తారని చెప్పనేసి కోరుకుంటా ఉన్నాను. కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులందరికీ కూడా ఈ సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. జన విజ్ఞాన వేదిక 18వ జిల్లా మహాసభలు స్థానిక సన్రైజ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో JVV జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగరాజు అధ్యక్షతన విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా సీనియర్ అడ్వకేట్ రామచంద్రరావు, ప్రముఖ కార్డియాలజిస్ట్ క్రాంతి చైతన్య, న్యూక్లియస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మురళీధర్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి సుందర్రావు హాజరయ్యారు. వారు JVV లక్ష్యాలు, ఆశయాలు గురించి ప్రస్తావిస్తూ ప్రస్తుత సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలతో పాటు ఇతర సామాజిక రుగ్మతలను నిర్మూలించడానికి JVV చేస్తున్న కృషిని అభినందించారు. అలాగే ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. అనంతరం ప్రతినిధుల సభలో నంద్యాల జిల్లా నూతన JVV కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా రామమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా గోపాల్, కోశాధికారిగా వెంకటరమణ, జిల్లా ఉపాధ్యక్షులు రామరాజు, లతీఫ్, మరియదాసు, సర్వజ్ఞమూర్తి, జిల్లా కార్యదర్శులుగా చిన్నయ్య, పునీత్, జేకర్, మాణిక్యం శెట్టి, గురుస్వామి, కమిటీ సభ్యులు భాస్కర్, బాబా ఫక్రుద్దీన్, రమేష్ నాయుడు, నరసింహారెడ్డిలు ఎన్నికయ్యారు. సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంలో నూతన కమిటీ అన్ని విధాల కృషి చేస్తుందని ఎన్నికైన సభ్యులు తెలిపారు. జన విజ్ఞాన వేదిక నంద్యాల జిల్లా మహాసభలు ఈరోజు మన సన్రైజ్ స్కూల్లో అందరి టీచర్ల మధ్యలో మన విశిష్ట వ్యక్తులైన వి రామచంద్రరావు గారు సారు, అలాగే న్యూక్లియస్ కాలేజ్ కరెస్పాండెంట్ మురళీధర్ సారు, మన UTF సీనియర్ నాయకులైన సుబ్బారెడ్డి సార్ గారు, బేదంచెర్ల ప్రిన్సిపాల్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మరియదాస్ గారు, వీళ్ళందరి సమక్షంలో 18వ మహాసభలు జరుపుకుంటూ ఈరోజు ఇంతవరకు మేము చేసిన కార్యక్రమాలను సమీక్షించుకుంటూ అట్లాగే రాబోయే కాలంలో మేము సైన్స్ని ఎలా ముందుకు తీసుకుపోవాలి, ఇప్పుడు ఉన్న ఈ సొసైటీలో సూడో సైన్స్కి వ్యతిరేకంగా మనం ఏ విధంగా మన ఆచరణ, మన ప్రోగ్రామ్స్ ఉండాలి అనేదాన్ని నిర్ణయించుకోవడానికి, ప్లాన్ చేసుకోవడానికి అందరం కలిసి ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాము. ఈ సమావేశానికి వచ్చిన అందరికీ, టీచర్లకు మరియు రకరకాల రంగాల నుండి వచ్చిన అందరికీ జన విజ్ఞాన వేదిక తరపున స్వాగతం తెలుపుతూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది 18వ జిల్లా మహాసభను జన విజ్ఞాన వేదిక జరుపుకుంటుంది. జన విజ్ఞాన వేదిక 1988లో ప్రారంభించబడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బాగా పనిచేస్తున్న విషయం మనందరికీ తెలుసు. 1984 నుంచి ఇప్పటి వరకు కొన్ని మూల లక్షణాలు, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ పెట్టుకొని పనిచేస్తున్న సంస్థ జన విజ్ఞాన వేదిక. ప్రజల్లో మూఢనమ్మకాలను తొలగిస్తూ
ప్రజలకు శాస్త్రీయ దృక్పథాన్ని అలవాటు చేయాలని చెప్పి ఒక మూల లక్షణంతో పనిచేస్తున్న సంస్థ జన విజ్ఞాన వేదిక. సో ఆ విధంగా ఈ 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఈ సంస్థ ప్రజల్లోకి సైన్స్ను బాగా బాహుల్యం పొందేటట్లు తీసుకుపోయినందుకు గాను 2005లో జాతీయ అవార్డును కూడా పొందిన సంస్థ జన విజ్ఞాన వేదిక. గత 38 ఏళ్లుగా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి విద్య, వైద్యం, పర్యావరణం, మహిళల సాధికారిత కోసం పనిచేస్తుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో మహాసభలు ఏర్పాటు చేసుకుని గత 2 ఏళ్ల పనిని సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాలు నిర్వహించుకోవడానికి నిర్దేశించుకోవడానికి ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ నంద్యాల జిల్లా 18వ మహాసభలు విజయవంతం అవ్వాలని రాష్ట్ర కమిటీ తరఫున అభిలషిస్తూ ముగిస్తుంది. నంద్యాల పెద్ద పోస్టాఫీస్ ఎదురుగా ఉన్న నెరవాటి పాలీక్లినిక్, నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో పాలీక్లినిక్ నిర్వాహకులు డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్, డాక్టర్ అరుణకుమారి పర్యవేక్షణలో ఆదివారం ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించారు. నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెరవాటి పాలీక్లినిక్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఉచిత వైద్య శిబిరాలు పేదలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. నంద్యాల వైద్యులు సేవా దృక్పథంతో వివిధ సందర్భాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రతి గురువారం నెరవాటి పాలీక్లినిక్ లో ఓపీ సేవలు ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. ఉచిత వైద్య శిబిరంలో ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ సుమన్, స్త్రీ వ్యాధి ప్రసూతి నిపుణురాలు డాక్టర్ ఫాతిమా, చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ దివ్యతేజ, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నటరాజ్, దంత వైద్యురాలు డాక్టర్ పద్మ ప్రియాంక దాదాపు 300 మంది రోగులను పరీక్షించి అవసరమైన పరీక్షలు నిర్వహించి 50,000 రూపాయల విలువ చేసే మందులను ఉచితంగా పంపిణీ చేశారు. దాదాపు 150 మందికి ఎముకల సాంద్రత పరీక్షలు కూడా నిర్వహించారు. బజిల్ వాళ్ళ నంద్యాల గాంధీ చౌక్ లో నెరవాటి హాస్పిటల్ ని డాక్టర్ వినోద్ కుమార్ గారు, అరుణ్ కుమార్ గారు సుదీర్ఘ కాలం ఈఎన్టీ, అదేవిధంగా స్త్రీ వ్యాధులు, ప్రసూతి వైద్యం, అదేవిధంగా ఇన్ఫర్టిలిటీ సెంటర్ని సుదీర్ఘకాలం నిర్వహించిన తర్వాత ఇటీవలనే పద్మావతి నగర్లో నూతన భవనాన్ని నిర్మించి అక్కడికి మార్చడం జరిగింది. ఈ గాంధీ చౌక్లో ఉన్నటువంటి నెరవాటి హాస్పిటల్ని నెరవాటి పాలీక్లినిక్గా దీన్ని తీర్చిదిద్ది ఇటీవలనే ప్రారంభించారు. ఈ సందర్భంగా నెరవాటి పాలీక్లినిక్, అదేవిధంగా నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యులైన వినోద్ కుమార్ గారు నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో ఈరోజు ఒక ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఇక్కడ పాలీక్లినిక్, నెరవాటి పాలీక్లినిక్ లో నిర్వహిస్తున్నారు. సో ఈ నంద్యాల నెరవాటి హాస్పిటల్ గాంధీ చౌక్ లో సుదీర్ఘకాలం మా సేవలు అందించాము. 2004 నుంచి 2025 వరకు ఈ హాస్పిటల్ని రన్ చేసాము. సో ఫస్ట్ ఈఎన్టీ అండ్ గైనక్ విభాగాల్లో ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళము. 10 years తర్వాత అంటే 2014లో ఇన్ఫర్టిలిటీ డిపార్ట్మెంట్ని స్టార్ట్ చేసాము. సో ఇక్కడ స్పేస్ కన్స్ట్రెయింట్ వల్ల పద్మావతి నగర్కు షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో మా పాత హాస్పిటల్ని క్లోజ్ చేయకుండా ఇంకొద్ది మంది డాక్టర్లని కలుపుకొని ఇక్కడ ఒక పాలీక్లినిక్ని ప్రారంభించాము. సో గాంధీ చౌక్లో ఏంటంటే ముఖ్యంగా చాలామంది పేద మధ్యతరగతి ప్రజలు ఉంటారు. వాళ్ళందరికీ మళ్ళీ అందుబాటులో ఉండేటట్టు ఇక్కడ సేవలు స్టార్ట్ చేయడం జరిగింది. సో అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సో మా అందరి డాక్టర్స్ కలెక్టివ్ డెసిషన్ ఏంటంటే ప్రతి గురువారం ఇక్కడ ఫ్రీ ఓపీ చూడబడను అన్ని డిపార్ట్మెంట్స్కి. సో కన్సల్టేషన్ ఫ్రీగా చూడబడను. ఈ పాలీక్లినిక్ రన్ అయ్యేంత వరకు ఎవ్రీ థర్స్డే ఫ్రీ ఓపీ చూస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు మేము ఇక్కడ ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. మా నెరవాటి పాలీక్లినిక్ నందు ఈఎన్టీ, ప్రసూతి, దంత, చిన్నపిల్లల వైద్యం అనేది అందుబాటులో ఉంది. ఈరోజు ఇక్కడ ఫ్రీ క్యాంప్లో బోన్ డెన్సిటీ చూడడం అనేది జరుగుతుంది.
మా హాస్పిటల్ నందు ఇన్ఫర్టిలిటీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. హిస్ట్రో ల్యాప్రోస్కోపీ చేస్తున్నాము. ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీ, ఆపరేటివ్ ల్యాప్రోస్కోపీ చేయడం జరుగుతుంది. సక్సెస్ రేట్ కూడా బాగుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుమన్ కుమార్ కందూరి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ముఖ్యంగా ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నందు మనకు కనీసం 5 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఎముకలు, కీళ్ళ వైద్యం సంబంధంగా నేను, మరియు స్త్రీ మరియు ప్రసూతి విభాగం సంబంధంగా డాక్టర్ ఫాతిమా గారు, చిన్నపిల్లల విభాగానికి సంబంధంగా డాక్టర్ దేవతేజ గారు, దంత వైద్యానికి సంబంధంగా పద్మ ప్రియాంక గారు, అలాగే జనరల్ ఇష్యూస్కు సంబంధంగా డాక్టర్ నటరాజ్ గారి సేవలు ఈరోజు ప్రజలందరికీ ఉచితంగా అందుబాటులోకి రావడం గొప్ప అవకాశం. అదే దీంతో పాటు ఇంకొన్ని పరీక్షలను కూడా మనం ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చాం. అందులో ముఖ్యమైనది ఒకటి ఎముకల పట్టుతో సాంద్రత పరీక్ష. చాలా మందికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మందికి ఎముకల్లో ఉన్న పట్టుత్వం బాగా తగ్గిపోతూ వస్తుంది. అది ఇంతకుముందు వయసుతో నిమిత్తంగా అనిపించేది, ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా ఈ సాంద్రత అనేది తగ్గడం అవుతుంది. దానికోసమే ఇది ఒక రకమైన స్క్రీనింగ్ టెస్ట్. దాని ద్వారా మొదట్లోనే మనకు ఆ సమస్య ఉంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారనేసి సభాముఖంగా తెలియజేస్తుంది. నా పేరు డాక్టర్ డి ఫాతిమా, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. యాక్చువల్లీ ఇక్కడ నిరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పద్మావతి నగర్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రీవియస్ 25 ఇయర్స్ నుంచి 20 సంవత్సరాల నుంచి ఇక్కడ నిరవాటి హాస్పిటల్లో డాక్టర్ వినోద్ కుమార్ సార్ అండ్ డాక్టర్ అరుణ కుమార్ మేడం ఇక్కడ రన్ చేశారు. తర్వాత ఈ గాంధీ చౌక్లో ఉన్న హాస్పిటల్ని నిరవాటి పాలిక్లినిక్గా మార్చడం జరిగింది. ఈ హాస్పిటల్ ఇక్కడ ఈ రోజు నుంచి యాక్టివ్గా రన్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరం అనేది స్టార్ట్ చేస్తున్నాము. నేను ఒక చిన్నపిల్లల వైద్య నిపుణురాలిని. ఇక్కడ నిరవాటి హాస్పిటల్ నందు ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరం జరుగుతుంది. ఈరోజు నేను, నాతో పాటు డాక్టర్ సుమన్ సార్ అండ్ డాక్టర్ ఫాతిమా మేడం, డాక్టర్ అరుణకుమారి మేడం, వినోద్ సార్ అందరం ఈరోజు ఉచిత మెగా శిబిరం ద్వారా ఉచిత సేవలు అందిస్తున్నాము. నేను డాక్టర్ ప్రియాంక, ఇక్కడ కన్సల్టెంట్ డెంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను నెరవాటి పాలిక్లినిక్లో. ఈరోజు ఇక్కడ నెరవాటి పాలిక్లినిక్ గాంధీ చౌక్లో ఉచిత మెగా వైద్య శిబిరం జరుగుతుంది. ఈ దినం మా నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున నెరవాటి పాలిక్లినిక్ అని పాత హాస్పిటల్ ఓపెన్ చేయడం అయింది. కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఈరోజు దాదాపు ఒక చిల్డ్రన్ స్పెషలిస్టు, మళ్ళీ అన్నింటి వచ్చేసి ఒక ఆర్థోపెడిక్, ఒక డెంటిస్టు, మళ్ళీ ఒక జనరల్ డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టరు ఇక్కడ ఈరోజు ఉచిత క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది. నిన్న నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫాతిమా మేడం కూడా ఇక్కడ ఉన్నారు. వీరందరూ కూడా ఈరోజు ఉచిత క్యాంప్ నడపడం జరిగింది. పేదవాళ్ళు కానీ ఎవరైనా ఈరోజు ఇచ్చేసిన వారికి చెకప్ చేయించుకుంటే సుమన్ సార్ ఉన్నాడు. అలాగే వీరందరి తరఫున ఫ్రీ మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రజలను కోరుతున్నాం. నంద్యాల పట్టణం శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో విద్యార్థులకు శ్రీమద్ భాగవతంపై అవగాహన పరీక్ష నిర్వహించారు. విద్యార్థులకు ఇతిహాసాలు, పురాణాలపై అవగాహన కల్పించేందుకు పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమం గోస్పాడు చిరుధాన్యాల ఉత్పత్తిదారుల కంపెనీ గోస్పాడు శమంతకమణి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల దుకాణం వారి ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహించారు. నా పేరు సత్యనారాయణ. నేను ఇక్కడ గీతా గోవిందం అనేటటువంటి సంస్థ ద్వారా 2 సంవత్సరాల నుంచి నంద్యాలలో ప్రతి నెల ఒక అధ్యాయం చొప్పున భగవద్గీత శ్లోకాలు ఇలా పిల్లలకు పోటీలు నిర్వహిస్తూ ఉంటాము. ఒక్కొక్క నెల ఒక అధ్యాయము. ఆ విధంగా ఈసారి కృష్ణాష్టమి సందర్భంగా
ఈ గీతా గోవిందం సంస్థ తరపున మరియు మాకు తోడుగా ఈ యొక్క గోస్వాడు ఆర్గానిక్ అనేటువంటి గో ఉత్పత్తిదారుల యొక్క సంస్థ వాళ్ళు కూడా మాకు సహకరించడం జరిగింది. కాబట్టి వారి సహకారంతో మేమిద్దరం కలిసి ఈసారి కృష్ణాష్టమి సందర్భంగా భాగవతం పరీక్ష నిర్వహిస్తున్నాము. ఈ యొక్క టౌన్లో ఉన్నటువంటి విద్యార్థులకు మరియు పెద్దవాళ్లకు ఇద్దరికి సపరేట్గా అంటే ఒక 210 బిట్లు ఫస్ట్ భాగవతం గురించి ప్రిపేర్ చేసి వాళ్ళకు చదువుకోవడానికి మెటీరియల్ మాదిరి ఇవ్వడం జరిగింది. దాంట్లో నుంచి స్టూడెంట్స్కు సపరేట్ 100 బిట్లది క్వశ్చన్ పేపరు, పెద్దవాళ్ళకు సపరేట్ 100 బిట్లది క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఇద్దరికి సపరేట్గా ఇక్కడ ఈరోజు ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది కాళికాంబ గుడిలో. కాబట్టి ఈ పరీక్షలో పాల్గొన్న వాళ్ళందరికీ సర్టిఫికేట్ ఉంటుంది. తర్వాత వాళ్ళకు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు విద్యార్థులకు 5 ప్రైజులు, పెద్దవాళ్ళకు 5 ప్రైజులు ఉంటాయి. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, తర్వాత 2 కన్సలేషన్ ప్రైజులు. ఆ విధంగా మేము ఈ పరీక్ష నిర్వహిస్తున్నాము. కాబట్టి అందరూ చాలామంది దీంట్లో పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చైతన్య కళాభారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి పాజిటివ్ బాలికలకు ఎడ్యుకేషనల్ మెటీరియల్ మరియు న్యూట్రిషన్ మెటీరియల్ పంపిణీ. టీచర్స్ డే సందర్భంగా ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిర్వహణ. రాష్ట్రంలో యూరియా కొరతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే కొరత తీర్చాలని ఏపీ రైతు సంఘం డిమాండ్. బలవంతపు ఉమ్మీద్ పోర్టల్ అమలు చేయొద్దని ప్రభుత్వాన్ని అభ్యర్థించిన నంద్యాల ముస్లిం జేఏసీ నేతలు. నంద్యాల జిల్లా ప్రధానోపాధ్యాయ సంఘం ఎన్నిక. నేడు నంద్యాలలో జన విజ్ఞాన వేదిక 18వ జిల్లా మహాసభలు విజయవంతం. పట్టణంలో నెరవాటి పాలిక్లినిక్ మరియు నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో ఉచిత వైద్య శిబిరం. విద్యార్థులకు శ్రీమద్ భాగవతంపై అవగాహన పరీక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.